Good morning, students. How to prepare for the 10th class maths public exam part 1 వీడియోలో సులభంగా ఉండే చాప్టర్స్ సెట్స్ అండ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు కన్స్ట్రక్షన్స్ ఏ చాప్టర్స్లో ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 11 చాప్టర్స్ ఎలా ప్రిపేర్ కావాలో ఈ సెకండ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన 11 చాప్టర్లను ఈ ఆర్డర్లో చదువుకుంటే మీకు ఈజీగా నేర్చుకున్నట్టు ఉంటుంది. మొదటిగా చాప్టర్ 1 రియల్ నంబర్స్, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ చాప్టర్, ఆ తర్వాత పాలినామియల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, tangents and secants to a circle chapter, and the next trigonometry and applications of trigonometry, and mensuration, and last లో similar triangles chapter. ఇట్లా సులభం నుంచి కఠినం వరకు చాప్టర్స్ చదువుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇందులో మీకు ఏదైనా చాప్టర్ ఈజీ అనిపించి మీరు ఆర్డర్ మార్చుకున్నా అది నో ప్రాబ్లం. సో ఇందులో ఉన్న ఒక్కొక్క చాప్టర్ గురించి, అందులో మీరు నేర్చుకోవాల్సిన అంశాల గురించి ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రియల్ నంబర్స్ చాప్టర్లో ఈ 8 అంశాలను మీరు సాధన చేయాల్సి ఉంటుంది. మొదటగా 4 మార్క్స్ లేదా 6 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ని సాధన చేయండి. ఆ తర్వాత 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్. 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఫస్ట్ ప్రూవింగ్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అని క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ 1.1లో క్వశ్చన్ నెంబర్ 2, 3, 4 నుండి. అందులో 3 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. యూజింగ్ డివిజన్ అల్గారిథం, show that any positive odd integer. So one type of question, prove even integer or odd integer is of the form అని ఇట్లా మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ డివిజన్ అల్గారిథం టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ డివిజన్ అల్గారిథం టు షో దట్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫార్ములా యూస్ చేస్తాం. a ఈక్వల్ టు b క్యూబ్ ప్లస్ r, మాక్సిమం a ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని రాస్తాం. అండ్ b వాల్యూ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి అబ్జర్వ్ చేయండి. క్యూ ముందు ఏ నెంబర్ ఉందో మాక్సిమం టైమ్స్ ఆ నెంబర్ తీసుకుంటాం. అండ్ ఆర్ వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తూ బి కన్నా ఒక నంబర్ తక్కువ ఉండేంత వరకు, ఇక్కడ b6 ఉంటే ఆర్ వాల్యూ 5 వరకు రాస్తాం. సో ఈ రాసిన ప్రతి ఆర్ వాల్యూకి కేసెస్ రాస్తాం. కేస్ 1 ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, కేస్ 2 ఆర్ ఈక్వల్ టు 1 ఇట్లా. అండ్ ప్రతి కేసులో మొదటి క్వశ్చన్ ప్రకారం అయితే యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ 2 అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ వెదర్ ఇట్ ఈస్ ఆడ్ ఇంటీజర్ ఆర్ ఈవెన్ ఇంటీజర్. 2తో డివైడ్ చేస్తూ చెప్తాం ప్రతి కేసులో అది ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా. అండ్ థర్డ్ కేసుకి వచ్చేసరికి ప్రతి కేసులో స్క్వేర్ చేస్తూ వెళ్తాం. మనం స్క్వేర్ చేస్తూ ఏ ఫామ్లో అయితే ప్రూవ్ చేయమన్నారో ఆ ఫామ్ తీసుకొస్తాం. ఒక కేసులో 3p రావచ్చు, ఇంకొక కేసులో 3p+1 అలా. అండ్ థర్డ్ కేసులో వచ్చేసి ప్రతి కేసులో క్యూబ్ బోత్ సైడ్ పవర్ 3 అప్లై చేసుకుంటూ సాల్వ్ చేస్తాం. సో క్వశ్చన్ బట్టి అందులో ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ రాయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ప్రూవింగ్ ద గివెన్ నంబర్ యాజ్ ఇర్రేషనల్ నంబర్, 7th వన్. సో ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ ఇచ్చిన నంబర్ని ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయండి. ఈ క్వశ్చన్స్ మీరు చూడండి. ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న క్వశ్చన్స్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్ అన్ని ఇర్రేషనల్ నంబర్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేయాలి అంటే జనరల్గా మనం ఆ నంబర్ని రేషనల్ నంబర్ అనుకొని అండ్ ఈక్వల్ టు p/q ఫామ్లో రాస్తూ ప్రూఫ్ చేస్తాం. లాస్ట్లో కాంట్రడిక్షన్ వస్తుంది. సో ఇట్ ఈస్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ రేషనల్, సో ఇట్ ఈస్ ఎన్ ఇర్రేషనల్ అని కంక్లూడ్ చేస్తాం. ఆ మధ్యలో రాసే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన క్వశ్చన్ బట్టి కొంత చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రూవ్ చేయమని ఇచ్చిన నంబర్స్లో 3 రకాలుగా డివైడ్ చేసుకోండి. మొదటి టైప్ ఏంటి అంటే ఇచ్చిన నంబర్లో ఒక నంబర్ ఉంటుంది అండ్ రూట్తో ఉంటుంది, స్క్వేర్ రూట్తో. సపోజ్ √2 అండ్ √3, √5, √7 ఇలా. ఇవే డినామినేటర్లో కూడా ఇవ్వచ్చు. 1/√2, 1/√3, 1/√5,
అండ్ 1/√7 ఇలాంటి నంబర్స్. ఇవన్నీ ఒక మెథడ్‌లో ప్రూవ్ చేస్తాం. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే ఇక్కడ ఉన్నది చూడండి. ఫస్ట్ టైప్‌లో 1/√2 అండ్ √5 ఇట్లా. అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక నంబర్‌కి రూట్ ఉంటుంది. ఇంకొక నంబర్‌కి రూట్ లేకుండా ఇవ్వచ్చు. ఇగో ఇక్కడ ఉంది చూడండి 6 + √2 అని. 6 + √2 అండ్ ఇక్కడ ఒక నంబర్ ఉంది. 3 + 2√5 ఇలా. మీకు టెక్స్ట్ బుక్‌లో కూడా ఇంకా ఎగ్జాంపుల్స్‌లో ఉంటాయి. ఎగ్జాంపుల్ 7, 8, 9, 10 లలో కూడా ఉంటాయి క్వెషన్స్. 5 - √3 అని, 3 × √2 అని ఇట్లా. అంటే ఒకటి రూట్ ఉన్న నంబర్ ఉంటుంది. రూట్ లేకుండా ఒక నంబర్ ఇవ్వచ్చు. అది అడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ప్రోడక్ట్ రూపంలో ఇవ్వచ్చు. ఇది సెకండ్ టైప్. ఇవి సాల్వ్ చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ 2 నంబర్లకి స్క్వేర్ రూట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ √3 + √5 అండ్ ఇక్కడ చూడండి √p + √q. అండ్ ఎగ్జాంపుల్ క్వెషన్‌లో కూడా మీకు ఒక క్వెషన్ నెంబర్ ఉంటుంది. √2 + √3. సో ఇచ్చిన క్వెషన్ ఏ టైప్‌కి సంబంధించిందో చూడండి. సో దాన్ని బట్టి ఆ ప్రూఫ్ కరెక్ట్‌గా రాయండి. అండ్ నెక్స్ట్ వన్ 8th క్వెషన్ సాల్వింగ్ ద క్వెషన్స్ రిలేటెడ్ టు లాగరిథమ్. లాగరిథమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈక్వేషన్స్ రూపంలో ఇచ్చి సాల్వ్ చేయమని అడుగుతాడు. సో మనకి 1.5 ఎక్సర్సైజ్‌లో ఒక 3 క్వెషన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఈ క్వెషన్స్ క్వెషన్ నంబర్ 5, 6, 7 ఇవి ఎక్సర్సైజ్ 1.5 నుండి. అండ్ దిస్ 4th క్వెషన్ ఆప్షనల్ ఎక్సర్సైజ్ అని టెక్స్ట్ బుక్ చివర్లో ఇచ్చారు. దాంట్లో ఉన్న క్వెషన్. సో ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. x² + y² = 6x ఈక్వేషన్ యూజ్ చేసుకొని లాగరిథమ్ అప్లై చేస్తూ ఈ ఆన్సర్ తీసుకురావాలి. అయితే ఇక్కడ 2 log x + y అని ఉంది 2 క్వెషన్స్‌లో. కొన్నిసార్లు 2 log of x - y అని ఉండేలా కూడా క్వెషన్ ఇస్తారు. ఓకే. సో అది జాగ్రత్తగా గమనించండి. అండ్ 6th క్వెషన్ బోత్ సైడ్ లాగరిథమ్స్ ఉన్నాయి. సింప్లిఫై చేస్తూ x/y + y/x ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. 7th వన్ 2.3 x = 0.23 y = 1000 దీన్ని యూజ్ చేసుకుంటూ we have to find the value of 1/x - 1/y. అయితే ఇవే డిజిట్స్ ఇవ్వాలని ఏం లేదు ఎగ్జామ్‌లో. 2.3 బదులు నంబర్స్ మార్చి కూడా ఇవ్వచ్చు. 3.4 x అని ఇట్లా మార్చి కూడా ఇవ్వచ్చు. సో మీరు మెథడ్ గుర్తుపెట్టుకోండి ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అనేది. అప్పుడు వేరే నంబర్స్ పెట్టి ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ 6 మార్క్స్ క్వెషన్స్‌కి సంబంధించిన ఈ 3 క్వెషన్స్ ఏవున్నాయో ముందు ఇవి ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 2 మార్క్స్‌కి సంబంధించినవి ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ క్వెషన్స్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ క్వెషన్ చూడండి. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అంటే A = B³ + R ఫార్ములా యూజ్ చేస్తూ ఇచ్చిన నంబర్స్‌కి హెచ్‌సిఎఫ్ కనుక్కోవడం. ఇది 2 మార్క్స్ క్వెషన్‌లో రావచ్చు లేదా 1 మార్క్‌కి ఆబ్జెక్టివ్‌లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం. ఇచ్చిన కాంపోజిట్ నంబర్‌కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదా ప్రైమ్ ప్రోడక్ట్ రూపంలో రాయమని అడగొచ్చు. అండ్ ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేస్తూ ఎల్‌సిఎం అండ్ హెచ్‌సిఎఫ్ కూడా అడగొచ్చు. అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మొదటి 8 ప్రైమ్ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19. సపోజ్ ఇట్లా ఒక కాంపోజిట్ నంబర్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయమంటే మీరు డివిజన్ చేసేటప్పుడు ఈ నంబర్ చూడగానే జనరల్‌గా 10 టేబుల్‌తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 10, 50, 2 * 520 అని రాసేస్తారు. బట్ 10 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. సో మీరేం చేయాలి 520 డివైడ్ చేసేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే ఫస్ట్ యూ హావ్ టు డివైడ్ ఇట్ విత్ 2. ఫస్ట్ ప్రైమ్ నంబర్ 2తో డివైడ్ చేయండి. 2తో ఎన్ని సార్లు డివిజన్ అయితే అన్ని సార్లు. 2తో ఇంకా డివిజన్ కాదన్నప్పుడు నెక్స్ట్ గో ఫర్ 3. 3తో డివిజన్ కాకపోతే 5. 5తో కాకపోతే 7. అలా 19 వరకు చెక్ చేయండి. ఆల్మోస్ట్ 90% ఒకవేళ ఈ 8 నంబర్స్‌తోని పోకపోయి ఉంటే డివిజన్ అవ్వకపోతే మేబీ అక్కడ మిగిలిన నంబర్ ఇట్‌సెల్ఫ్ ఎ ప్రైమ్ నంబర్ అయి ఉండొచ్చు. బట్ ఇవి కాకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ఈ ప్రైమ్ నంబర్స్‌నే యూజ్ చేయాలి. వేరే కాంపోజిట్ నంబర్స్‌తో మీరు డివిజన్ చేయకూడదు. ఈ 8 ప్రైమ్ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ ఐడెంటిఫైయింగ్ ద గివెన్ నంబర్ యాజ్ ఎ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఒక నంబర్ ఇస్తూ ఇది రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా వెరిఫై చేయండి. లేదా పలానా స్టూడెంట్ అది రేషనల్ అని అన్నారు జస్టిఫై చేయండి. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇట్లా క్వెషన్స్ అడగొచ్చు. సో మనందరికి ఒక జనరల్‌గా ఒక థాట్ ఏముంటుందంటే స్క్వేర్ రూట్ ఉంటే ఆ నంబర్ ఇర్రేషనల్ లేకపోతే రేషనల్ అని. సో స్క్వేర్ రూట్ ఉన్నంత మాత్రాన ఇర్రేషనల్ అని కన్ఫర్మేషన్‌కి రావద్దు. ఎందుకంటే √4 అని ఉందనుకోండి దాని వాల్యూ 2 అవుతది. సో 2 ఈజ్ ఎ రేషనల్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇర్రేషనల్. సో స్క్వేర్ రూట్ ఉన్నంత మాత్రాన రేషనల్ అనుకో ఇర్రేషనల్ అని ఫిక్స్ అవ్వద్దు. √2, √3 అండ్ √4 రాదు మళ్ళీ. √5, √6, √7, √8
మళ్ళీ √9 రాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ √10, √11 ఇలా తీసుకుంటాం. ఇవన్నీ ఇర్రేషనల్ నంబర్స్. సపోజ్ మీకు లాగరిథమ్ అని ఇచ్చినా కూడా లాగరిథమ్ ఉన్నవన్నీ ఇర్రేషనల్ అని కూడా తీసుకోవద్దు. సపోజ్ లాగరిథమ్ 10 అని ఇచ్చారనుకోండి, సో ఇక్కడ బేస్ ఏమి ఇవ్వకపోతే మనం బై డిఫాల్ట్ 10గా కన్సిడర్ చేస్తాం. దెన్ లాగ్ 10 బేస్ 10 వాల్యూ విల్ బి ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ఎ రేషనల్. సో లాగరిథమ్ ఉంటే రూట్ ఉంటే అన్ని ఇర్రేషనల్ అని తొందరపడి ఆన్సర్ రాయద్దు. సపోజ్ ఇట్లా క్వశ్చన్ ఇస్తారు, 2 - √3 ఇంటూ 2 + √3 చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇది మల్టిప్లై చేయండి. ఫస్ట్ మల్టిప్లై చేస్తే a - b ఇంటూ a + b రూపంలో ఉంది. a - b ఇంటూ a + b మీన్స్ a స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ √3 స్క్వేర్. స్క్వేర్ రూట్ విల్ బి క్యాన్సిల్డ్. 2 స్క్వేర్ is 4 - 3 ఇట్ ఈస్ 1. సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్. కాబట్టి రూట్ ఉంది అనగానే ఇర్రేషనల్ అని పెట్టద్దు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 4th వన్, ఐడెంటిఫైయింగ్ ద గివెన్ నంబర్ యాజ్ ఎ కాంపోజిట్ నంబర్ ఆర్ నాట్. ఒక నంబర్ ఇస్తూ ఇది కాంపోజిట్ నంబరా కాదా చెక్ చేయమని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇవి టెక్స్ట్ బుక్ లో తీసుకున్నవి ఎక్సర్సైజ్ నుంచి. దీంట్లో కాంపోజిట్ నంబర్ ని ప్రూవ్ చేయమని అడగడం జరిగింది. కాంపోజిట్ నంబర్ ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఉంటాయి. సో కాంపోజిట్ నంబర్ అంటే ఈ రెండు కాకుండా ఇంకొక నంబర్ ఒక్క ఎక్స్ట్రా ఫ్యాక్టర్ మనం చూపెట్టినా అది కాంపోజిట్ నంబరే. సో ఏ నంబర్ అయితే ఇస్తారో దీనికి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ద సేమ్ నంబర్ ఆర్ ఆటోమేటికల్లీ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఈ రెండు కాకుండా ఇంకా ఒక్క ఫ్యాక్టర్ మనం ఎక్స్ట్రాగా చూపెట్టినా కూడా సో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో వీ కెన్ కంక్లూడ్ దట్ కాంపోజిట్ నంబర్. అండ్ నెక్స్ట్ వన్, లాగరిథమ్ కి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ అడగొచ్చు. లాగరిథమ్ కి సంబంధించి గత పరీక్ష పత్రాల్లో వచ్చిన ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మీకు అవగాహన కోసం ఇలా ఉంటాయి ప్రశ్నలు అని చెప్పడానికి మాత్రమే. నంబర్స్ మార్చి క్వశ్చన్స్ రావచ్చు. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ సంబంధించి కూడా గత పరీక్ష పత్రాల్లో వచ్చిన ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని కూడా సాధన చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ నంబర్స్ మార్చి కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఈ 4 టాపిక్స్ అండ్ 4 మార్క్స్ టాపిక్ 4 ఆర్ 6 మార్క్స్ కోసం ఈ 4 రకాల క్వశ్చన్స్ ముందు సాధన చేయండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వచ్చేసరికి ఈ 4 క్వశ్చన్స్ కోసం జనరల్ గా ఈ చాప్టర్ లో మొత్తం 7 ఫార్ములాస్ ఉన్నాయి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది డిస్టెన్స్ కి. సో జనరల్ గా 2 పాయింట్స్ AB అనుకుంటే డిస్టెన్స్ AB ఈక్వల్ టు √y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ కనుక్కోవడానికి పాయింట్ ఫార్ములా. అండ్ సెంట్రాయిడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. సెంట్రాయిడ్ ఈక్వల్స్ టు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. అండ్ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు x1 + x2/2 y1 + y2/2. అట్లాగే స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. స్లోప్ m ఈక్వల్ టు y2 - y1 x2 - x1. అలాగే ఇంకో ఫార్ములా ఉంది స్లోప్ కనుక్కోవడానికి m ఈక్వల్స్ టు tan θ. సో యాంగిల్ వాల్యూ అంటే ఏ స్ట్రైట్ లైన్ కి అయితే మనం స్లోప్ కనుక్కుంటున్నామో ఆ లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ తీటా వాల్యూ కనుక క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు m ఈక్వల్ టు tan θ ఫార్ములా యూస్ చేయాలి. ఆ లైన్ పైన ఉన్న 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y2 - y1 x2 - x1 ఫార్ములా యూస్ చేయాలి. అట్లాగే డిస్టెన్స్ కనుక్కోవడానికి కానీ సెంట్రాయిడ్ కానీ మిడ్ పాయింట్ కానీ ఫస్ట్ ఇచ్చిన 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద కరెక్ట్ గా రిప్రజెంట్ చేయండి. x1 y1 x2 y2 అండ్ x3 y3 అని ఇట్లా కింద రిప్రజెంట్ చేసుకుంటే మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ప్రతి ఫార్ములాని 2 వేస్ లో ప్రూవ్ చేయడం రావాలి. అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ కనుక్కోవడం రావాలి. అట్లాగే ఒకవేళ క్వశ్చన్ లో సెంట్రాయిడ్ ఇస్తే మనం ఇటువైపు ఒక పాయింట్ ని ఐడెంటిఫై చేయడం రావాలి. అట్లాగే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకొని మిడ్ పాయింట్ కనుక్కోవడం రావాలి. అండ్ మిడ్ పాయింట్ ఇస్తే ఇటువైపు ఏదైనా ఒక వాల్యూ x y వాల్యూ కనుక్కోమంటే అది చేయడం రావాలి. అందుకే ఫార్ములా రాసేటప్పుడు 2 వైపులా రాయండి. ఎగ్జామ్ చాలా వరకు ఓన్లీ రైట్ సైడ్ పార్ట్ రాసి వదిలేస్తారు. లెఫ్ట్ సైడ్ మిడ్ పాయింట్ అని రాయకపోతే క్వశ్చన్ లో మిడ్ పాయింట్ కనుక ఇస్తే ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం? సో కరెక్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా రాయాలి.
అట్లాగే స్లోప్ కూడా అంతే. స్లోప్ వాల్యూ ఇస్తూ తీటా వాల్యూ అడగొచ్చు. లేదా తీటా వాల్యూ ఇస్తూ స్లోప్ వాల్యూ అడగొచ్చు. సో 2 వైపులా వాల్యూ మీరు ఫైండ్ ఔట్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇవి గత పరీక్షల్లో 2 మార్కుల కింద ఇచ్చిన ప్రశ్నలు. సెంట్రాయిడ్ కనుక్కోవడం, డిస్టెన్స్ కనుక్కోవడం, స్లోప్ కనుక్కోవడం, మిడ్ పాయింట్ కనుక్కోవడం, వాటికి సంబంధించిన ప్రశ్నలు. దీంట్లోనే ఆ వాల్యూస్ కనుక్కోవడంలోనే లాగరిథం అంటే మొదటి చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది చూడండి. లాగరిథం 1000 బేస్ 10, లాగ్ 16 బేస్ 2 అని. అట్లాగే ట్రిగ్నామెట్రీ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది చూడండి. సైన్ థీటా కాస్ థీటా ఒక పాయింట్ రూపంలో, సెకండ్ థీటా 0 అండ్ 0 tan థీటా అండ్ థీటా వాల్యూ ఈస్ 45. సో ఇట్లా సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం, డిస్టెన్స్ అండ్ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం, స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం ఇలా. తర్వాత 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ వచ్చే క్వశ్చన్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఉన్నాయి ఛాన్సెస్ రావడానికి. ప్రూవ్ దట్ ద గివెన్ పాయింట్ సైజ్ అంటే 3 పాయింట్స్ కనుక ఇస్తే అది ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయడం, లేదా ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయడం. ఒకవేళ 4 పాయింట్స్ కనుక ఇస్తే అది స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయడం, లేదా రాంబస్ అని ప్రూవ్ చేయడం, ప్యారలెలోగ్రామ్ అని ప్రూవ్ చేయడం. ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఎక్సర్సైజ్ 7.1లో ఉన్నవి అట్లాంటి క్వశ్చన్స్ 4, 5, 6, 7, 15. సో ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేస్తాం. 4 పాయింట్స్ కనుక ఇస్తే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి, దెన్ బీసీ డిస్టెన్స్ అండ్ సిడి డిస్టెన్స్ అండ్ డిఏ డిస్టెన్స్. మొత్తం సైడ్స్కి సంబంధించి 4 డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డయాగోనల్ డిస్టెన్సెస్ అంటే ఏసి డిస్టెన్స్ అండ్ బిడి డిస్టెన్స్, ఇవి 2 కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఇవి కనుక్కున్న తర్వాత అప్పుడు ఈ వాల్యూస్ని బట్టి మనం కంక్లూజన్ రాయాలి, వెదర్ ఇట్ ఈస్ ఎ ప్యారలెలోగ్రామ్ ఆర్ రాంబస్ ఆర్ స్క్వేర్ అనేది. నెక్స్ట్ 7th వన్, చెక్ వెదర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, అవి కొలీనియరా కాదా అంటే ఒకే లైన్ పైన ఉన్న 3 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ పైన ఉన్నాయా లేదా అని అడగొచ్చు, లేదా ఆ 3 పాయింట్స్ కలిస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అని కూడా అడగొచ్చు. ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అంటే దాని అర్థం అవి కొలీనియర్ కాదు అన్నట్టే, ఒకే లైన్ పైన లేవు అని అర్థం. ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఎక్సర్సైజ్ 7.1లో 3rd and 13th క్వశ్చన్స్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెంట్. సో మనం ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది x, y. దట్ పాయింట్ షుడ్ బి ఈక్వి డిస్టెంట్ అంటే ఈక్వల్ ఉండాలి డిస్టెన్స్ అని ఇంకో 2 పాయింట్స్ మనకి ఇస్తారు. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 7.1 ఎక్సర్సైజ్ క్వశ్చన్ నెంబర్ 9, 14, 16. సో ఇవన్నీ డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రైసెక్షనల్ పాయింట్స్. సో ఒక 2 పాయింట్స్ క్వశ్చన్లో ఇస్తూ వాటి ఆ పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ గీసే లైన్ సెగ్మెంట్ని ట్రైసెక్ట్ చేసే పాయింట్. ట్రై అంటే 3 అంటే ఈ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పాయింట్స్ డివైడ్ చేయాలి. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే 2 పాయింట్స్ మనం కనుక్కోవాలి. సో డివైడ్ చేసే దగ్గర రేషియో మనమే తీసుకోవాల్సి ఉంటుంది. పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్, ఈ 2 పాయింట్స్ కలిపి ఏబి లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ కనుక్కోవాలి మనం పీక్యూ. పి అనే పాయింట్కి ముందు ఏక్యూ ఒక పార్ట్ ఉంది 1:2, తర్వాత పీక్యూ అండ్ క్యూబి 2 పార్ట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 1:2 రేషియోతో ఆన్సర్ వస్తుంది. క్యూ అనే పాయింట్కి ముందు 2 పార్ట్స్ ఉన్నాయి ఏపీ పీక్యూ. సో 2:, క్యూబి ఒక పార్ట్ ఉంది రైట్ సైడ్ 1 అంటే 2:1. ఫస్ట్ పీ పాయింట్ రావాలంటే m:n 1:2 పెట్టుకోవాలి. క్యూ పాయింట్ రావాలి అంటే 2:1 m:n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సెక్షన్ ఫార్ములాని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n ఫార్ములా యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఈ లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ అడగచ్చు. 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి అంటే 3 పాయింట్స్ కనుక్కోవాలి మనం. 3 పాయింట్స్ అంటే పి దగ్గర రేషియో ఎంత అవుతుంది? పీకి లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్ ఉంది లైన్ సెగ్మెంట్, రైట్ సైడ్ 3 పార్ట్స్ ఉన్నాయి చూడండి, పీక్యూ, క్యూఆర్, ఆర్బి. అట్లాగే క్యూ దగ్గర 2:2 అండ్ ఆర్ దగ్గర 3:1 ఇట్లా రేషియో తీసుకుంటూ ఆ పాయింట్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద గివెన్ క్వాడ్రిలాటరల్. 4 పాయింట్స్ ఇస్తే ఒక క్వాడ్రిలాటరల్ ఇస్తారు, దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వాడ్రిలాటరల్ ఏరియాకి సపరేట్గా ఫార్ములా ఉండదు మన దగ్గర, కాబట్టి ఇచ్చిన పాయింట్స్ని ఏబిసిడి అని ఆర్డర్లో తీసుకోండి, ఆర్డర్ మార్చకూడదు. ఏబిసిడి ఆర్డర్లో తీసుకుంటూ ఏదైనా ఒక డయాగోనల్ ఏదర్ ఏసీ ఆర్ బిడి ఒక డయాగోనల్ గీస్తూ ఈ డయాగోనల్ కి 2 వైపులా 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తూ వాటిని యాడ్ చేస్తే టోటల్ క్వాడ్రిలాటరల్ ఏరియా వస్తుంది. సో అది ఎక్సర్సైజ్ 7.3లో ఒక క్వశ్చన్ ఉంది 4th వన్, అండ్ ఆ ఎక్సర్సైజ్ ముందు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది 20th క్వశ్చన్.
సో ఎక్కువ సార్లు రిపీట్ అయిన లాంగ్ క్వశ్చన్స్ ఇవి. లాంగ్ క్వశ్చన్ సంబంధించి గత ప్రశ్న పత్రాల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు మీకు అవగాహన కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6th చాప్టర్ ప్రోగ్రెషన్స్కి సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ 2 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి టోటల్గా వచ్చేది 5 వేరియబుల్స్ వస్తాయి. ఏ, డి, ఎన్, ఏఎన్ అండ్ ఎస్ఎన్. A means the first term and D is the common difference and N is the place of the term. Place, it represents the place, third place or fourth place or fifth place and AN is the term of in particular nth place. ఆ nth place లో progression లో ఉన్న term and Sn is the sum of the n terms. ఓకే, సో క్వశ్చన్ ఇచ్చిన ఈ 5 అంశాల చుట్టే తిరుగుతాయి. అండ్ మనకు ఉన్న ఫార్ములాస్ ఏంటి? డిఫరెన్స్ కనుక్కోవడానికి A2 మైనస్ A1 అండ్ ఏఎన్ nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండ్ ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఆర్ ఇంకో ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు n/2 ఇంటూ A ప్లస్ ఏఎన్ ఆర్ A ప్లస్ ఎల్. సో క్వశ్చన్లో ఏ వాల్యూస్ ఇచ్చారు, ఏ ఇచ్చారా, డి ఇచ్చారా, ఎన్ ఇచ్చారా, ఏం కనుక్కోవాలి, ఏఎన్ కనుక్కోవాలా, ఎస్ఎన్ కనుక్కోవాలా అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి. ఫస్ట్ టర్మ్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, అండ్ డిఫరెన్స్ కనుక్కున్న తర్వాత ఎంత టర్మ్ కనుక్కోమన్నారా, ఏం కనుక్కోమన్నారో చూడాలి. అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏ అండ్ ఆర్ అండ్ ఏఎన్ ఈ 3 ఉన్నాయి. ఏ మీన్స్ ద ఫస్ట్ టర్మ్, ఓకే, అది అర్థమెటిక్లో కూడా సేమ్ రిఫర్ చేస్తుంది. అండ్ ఆర్ మీన్స్ ఇట్ ఈస్ అ కామన్ రేషియో. ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది A2/A1 అండ్ ఏఎన్ రిప్రజెంట్స్ ద ఎన్ టర్మ్ ఇన్ nth ప్లేస్. సో ఎన్ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏఎన్ మీన్స్ nth టర్మ్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న ఫార్ములా A ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n-1. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు, సపోజ్ ఏ వాల్యూ 2 ఉండి కామన్ రేషియో వాల్యూ 3 ఉంటే సపోజ్ టు ది పవర్ ఆఫ్ 10 ఉన్నప్పుడు 2 ఇంటూ 3 చేసి 6 టు ది పవర్ ఆఫ్ 10 అని రాస్తారు. ఇది రాంగ్ అవుతుంది. 10 అనే ఎక్స్పోనెంట్ ఓన్లీ ఫర్ ద బేస్ 3, నాట్ ఫర్ 2. సో 3/10 వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 2. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇట్లా ఇస్తూ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ నాట్. లేదా ఒక సిరీస్ ఆఫ్ నంబర్ ఇస్తూ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాదా చెక్ చేయమని అడగవచ్చు. అండ్ ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే కామన్ డిఫరెన్స్ డి ఎంత, లేదా ఫస్ట్ టర్మ్ ఏ ఎంత. ఒకవేళ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే కామన్ రేషియో ఆర్ ఎంత అండ్ ఫస్ట్ టర్మ్ ఏ ఎంత. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇవి గత పరీక్షల్లో 2 మార్క్స్కి వచ్చిన క్వశ్చన్స్. చూడండి, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా కాదా అని ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, √3, √6, √9, √12. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఒక టర్మ్ ఇచ్చారు, tn ఈక్వల్ టు -1/n ఇంటూ 2017. నౌ ఫైండ్ ద కామన్ రేషియో. ద nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈ 6n + 2. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం కామన్ డిఫరెన్స్? n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఫస్ట్ టర్మ్ వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేయండి, సెకండ్ టర్మ్ వస్తుంది. దెన్ సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ రైట్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సేమ్ అట్లాంటి క్వశ్చన్, tn ఈక్వల్ టు 3n + 7 ఇచ్చారు. సో n ప్లేస్లో 1, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 టర్మ్స్ వస్తాయి. దెన్ ఫైండ్ దేర్ డిఫరెన్స్. నెక్స్ట్ రాధా సేస్ 1, 1, 1, 1 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఆల్సో ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. డూ యూ అగ్రీ విత్ రాధా అని అడిగారు. సో ఇట్లా కొంచెం లాజికల్గా టర్మ్స్ ఇస్తూ మీరు అది అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా, జామెట్రికా, కామన్ డిఫరెన్స్ ఎంత, రేషియో ఇంత అని అడగవచ్చు. అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం లేదా n టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయడం. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే nth టర్మ్ కనుక్కోవడం అడగవచ్చు. ఇవి లాంగ్ క్వశ్చన్కి సంబంధించి గత ప్రశ్న పత్రాల్లో అడిగిన ప్రశ్నలు. ఫైండ్ ద 11th టర్మ్, ఫైండ్ ద 10th టర్మ్, ఫైండ్ ద 10th టర్మ్, ఫైండ్ ద 7th టర్మ్, ఇట్లాంటి క్వశ్చన్స్. అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ 20 టర్మ్స్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ ద ప్రోగ్రెషన్. అండ్ నెక్స్ట్ 10th టర్మ్ 11th టర్మ్ కనుక్కోండి
అని అదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగవచ్చు. అండ్ ఫైండ్ ద టర్మ్ విచ్ బికమ్స్ ద జీరో, అంటే జీరో అనేది ఈ ప్రోగ్రెషన్లో ఏ ప్లేస్లో వస్తుంది అని అడిగినట్టు. అంటే ఇక్కడ ఏఎన్ వాల్యూ ఇస్తూ ఎన్ కనుక్కోమని అడిగినట్టు. నెక్స్ట్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఎంత టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా రాస్తూ అందులో ఉన్న ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా రాస్తూ అందులోంచి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఎన్ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఇదే క్వశ్చన్ సేమ్. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయండి. 6th టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈక్వల్ టు 9 టైమ్స్ ఆఫ్ 9th టర్మ్ అన్నాడు. 6 టైమ్స్ ఆఫ్ 6th టర్మ్ అంటే A6 ఈక్వల్స్ టు 9 టైమ్స్ ఆఫ్ 9th టర్మ్ ఇంటూ A9 ఇట్లా రాసుకోవాలి. 6 ఇంటూ A6 అంటే ఏమవుతుంది, ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వల్ టు 9 ఇంటూ అట్లాగే A9 అంటే ఏమవుతుంది, ఆ ఫార్ములా ఇక్కడ రాసుకొని దాన్ని సింప్లిఫై చేయడం. సపోజ్ A6 అంటే ఏం రాస్తాం, A ప్లస్ 5D. అట్లాగే A9 అంటే ఏమవుతుంది, A ప్లస్ 8D. సింప్లిఫై చేయండి. 6 తోటి ఇవి రెండు మల్టిప్లై చేయాలి, 9 తోటి మల్టిప్లై చేయాలి, అన్నీ ఒకవైపు తీసుకురండి. సో మీకు ఆటోమేటిక్గా 15th టర్మ్ ఆన్సర్ వస్తుంది. అలాంటిదే క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా 2 వరుసగా చూడండి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఆల్ 3-digit న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 నాట్ డివిజిబుల్ బై 6 సమ్ కనుక్కోవడం. సో ఇది చేయాలన్నా న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ 5th and 9th టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ is 72, సమ్ ఆఫ్ 7th and 12th టర్మ్స్ is 97. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వీటిలో ఇక్కడ కూడా రాశాను. సమ్ ఆఫ్ ద ఇంటీజర్స్ బిట్వీన్ 100 and 500 దట్ ఆర్ డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ ఆల్ 2-digit ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఆడ్ నంబర్స్ అయి ఉండాలి, 2-digit నంబర్స్ అయి ఉండాలి, మల్టిపుల్ బై 3 అయి ఉండాలి. సో మల్టిపుల్స్ అంటే తెలిసి ఉండాలి, ఆడ్ నంబర్స్ అంటే తెలిసి ఉండాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ 1 to 50 విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 3. ఇవి గత ప్రశ్న పత్రాలు ఇచ్చినవి, అంటే ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు మీకు ఒక అవగాహన కోసం ఇచ్చినవి. వీలైతే వీటన్నిటిని కూడా సాధన చేయండి. చాప్టర్ 3 పాలినామియల్స్ నుండి 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గివెన్ పాలినామియల్. సపోజ్ ఇలా ఇస్తారు, p of x ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5 ఒక పాలినామియల్ ఇస్తూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p of 0, p of -1, p of 2 ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో దీంట్లో x ప్లేస్లో ఏ వాల్యూ అయితే అడిగారో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి దగ్గర ఎక్కువ మిస్టేక్స్ ఏం చేస్తారంటే, సపోజ్ -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -1 స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ -1 ప్లస్ 5 రాయాలి. -1 స్క్వేర్కి మళ్ళీ మైనస్ రాస్తున్నారు, ఇక్కడ ఎక్కువ శాతం తప్పు జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ప్రోడక్ట్. సో ఇట్ విల్ బికమ్ ప్లస్, బట్ అగైన్ మళ్ళీ మైనస్ రాయడం. ఈ ప్లస్ మైనస్ల దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా చేయండి. -2 -5 అని ఉంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని కాదు అర్థం. సో ఈ రెండు నంబర్స్ ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి అంతే, ఇట్ ఈస్ నాట్ మల్టిప్లికేషన్. సో ఇట్లా ఉన్నప్పుడు లేదా -2 + 5 లేదా 2 - 5 ఇట్లా ఉన్నప్పుడు, సో వీటిల్లో బిగ్గర్ నంబర్ ఏదో చూడండి. సో బిగ్గర్ నంబర్ ఎంత, ఇందులో 5, దానికి ఏ సింబల్ ఉంది ఇక్కడ మైనస్. సో ఆన్సర్కి ఫస్ట్ మైనస్ పెట్టండి. సో బిగ్గర్ నంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టండి ఫస్ట్, అది ప్లస్ కానీ మైనస్. ఆఫ్టర్ దట్ ఆ రెండు నంబర్స్కి సేమ్ సింబల్ ఉందా ఆపోజిట్ సింబల్ ఉందా చూసుకోండి. సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేయండి, ఆపోజిట్ సింబల్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇక్కడ 5, 2 బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సింబల్. సో ఐ హ్యావ్ టు యాడ్ 5 + 2 ఇట్ విల్ బికమ్ 7. అండ్ ఇక్కడ -2 5 ఉంది, ఇందులో 5 is the bigger one, it is having positive symbol plus, and 2 having negative symbol and 5 is having positive symbol, both are opposite symbols. So you have to subtract. 5 - 2 is 3. Okay, and 2 - 5 లో 5 is the bigger one, it is having negative symbol, so minus పెట్టండి first, and 2 is having positive and 5 is negative, opposite symbol. So you have to subtract. 5 - 2 is 3 అట్లా. సో మైనస్ తర్వాత అంటే ఒక సింబల్ తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక సింబల్ వస్తే, అంటే ఒక సింబల్కి మధ్య ఎట్లాంటి నంబర్ లేకుండా ఉంటే వరుసగా ఉంటే, దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై మైనస్ ఇంటూ మైనస్, సో ఇట్ విల్ బికమ్ +2. లేదా -2 ఇంటూ -1 ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ బ్రాకెట్ ఉంది అంటే ఇక్కడ మధ్యలో ఇంటూ ఉన్నట్టు. ఇంటూ ఉన్నప్పుడు ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేయండి, తర్వాత నంబర్ మల్టిప్లై చేయండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ 1 2. సో ఎక్కువ శాతం ఇక్కడ మల్టిప్లై మైనస్ కనబడగానే ప్లస్ పెట్టేస్తుంటారు, అక్కడ జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
పాలినామియల్‌కి జీరోస్ కనుక్కోవడం. జీరోస్ కనుక్కోవడంలో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తూ జీరోస్ కనుక్కోమన్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో కూడా 3 టైప్స్‌లో ఇవ్వచ్చు క్వెషన్ చూడండి. p ఆఫ్ x ఈక్వల్ టు x² మైనస్ 2x ప్లస్ 5 ఇలా ఇవ్వచ్చు. అంటే ఇందులో x², x అండ్ కాన్స్టెంట్ 3 ఉన్నాయి టర్మ్స్. అండ్ p ఆఫ్ x ఈక్వల్ టు x² ప్లస్ 5 మాత్రమే ఇవ్వచ్చు. ఇందులో x మిస్ అయింది చూడండి. లేదా p ఆఫ్ x ఈక్వల్స్ టు x² ప్లస్ 6x అని కూడా ఇవ్వచ్చు. ఇందులో కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో పాలినామియల్‌ని బట్టి మీరు జీరోస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే క్యూబిక్ పాలినామియల్ కూడా ఇవ్వచ్చు జీరోస్ కనుక్కోవడానికి. కానీ క్యూబిక్ పాలినామియల్‌కి డైరెక్ట్‌గా జీరోస్ కనుక్కునే మెథడ్ ఏది డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ చాప్టర్‌లో ఎక్కువ శాతం క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు జీరోస్ కనుక్కోవడానికి చివర్లో కాన్స్టెంట్ టర్మ్ లేకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాన్స్టెంట్ టర్మ్ ఉంటే సాల్వ్ చేయడం కష్టం. సో కాన్స్టెంట్ లేకుండా ఇలా క్యూబిక్ పాలినామియల్ ఇస్తే దీంట్లోంచి మనం ఎక్స్ కానీ x² టర్మ్స్ కానీ కామన్ తీస్తూ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ జీరోస్ కనుక్కోవడం కాకుండా జీరోస్ ఇస్తే మనం మళ్ళీ పాలినామియల్ కూడా కనుక్కోవడం రావాలి. సో 2 జీరోస్ ఇచ్చారనుకోండి 2 and 3 ఇవి జీరోస్గా ఉన్న పాలినామియల్ కనుక్కోమనొచ్చు. సో ఇచ్చిన జీరోస్ని ఫస్ట్ ఆల్ఫా బీటా అనుకోండి. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ దేర్ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి. అండ్ ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోండి. ప్రోడక్ట్ కనుక్కోండి. అండ్ వీటిని యూజ్ చేస్తూ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమని 3 నంబర్స్ ఇచ్చారనుకోండి ఇట్లా. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలంటే సింపుల్గా ఫార్ములా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గ్యామా. సో ఫస్ట్ నంబర్ ఆల్ఫా, సెకండ్ నంబర్ బీటా, థర్డ్ నంబర్ గ్యామా. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేయండి. ఫస్ట్ అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇలా. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ తర్వాత ఎక్స్ మైనస్ 3తో మల్టిప్లై చేయండి. సో పాలినామియల్ ఇస్తే జీరోస్ కనుక్కోవడం రావాలి. జీరోస్ ఇస్తే పాలినామియల్ కనుక్కోవడం కూడా రావాలి. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు ఇవి. పాలినామియల్ ఇస్తూ p ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x ఇస్తూ p ఆఫ్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ కూడా p ఆఫ్ 1, p ఆఫ్ 0 కనుక్కోమన్నాను. p ఆఫ్ 0 అండ్ p ఆఫ్ 1. ఇక్కడ p ఆఫ్ 2 మైనస్ ఆఫ్ p ఆఫ్ మైనస్ 2 వాల్యూ. అంటే ముందు p ఆఫ్ 2 కనుక్కోవాలి, తర్వాత p ఆఫ్ మైనస్ 2 కనుక్కోవాలి, తర్వాత p ఆఫ్ 2 వాల్యూ నుంచి p ఆఫ్ మైనస్ 2 సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ జీరోస్ కనుక్కోమని అడిగాడు. x² మైనస్ 4. దీంట్లో x టర్మ్ లేదు. జీరోస్ కనుక్కోవడం క్వాడ్రాటిక్ కాబట్టి 2 జీరోస్ రావాలి. అండ్ ఇక్కడ ఒక పాలినామియల్ ఇస్తూ 1/2, 1 దానికి జీరోస్ అవుతాయా లేదా వెరిఫై చేయమన్నారు. ఎక్స్ ప్లేస్లో ఆ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వస్తుందా లేదా చెక్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక టర్మ్ ఇస్తూ దీని డిగ్రీ ఆర్డర్ ఆఫ్ దిస్ పాలినామియల్ 6 కరెక్టేనా కాదా చెక్ చేయమని. సో ఇవి మల్టిప్లై చేసి చెక్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ 6 అవుతుందా కాదా. 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ సంబంధించి 3 లేదా 4 అంశాలు ఉన్నాయి. గ్రాఫ్ గీయడం పాలినామియల్కి సంబంధించి క్వాడ్రాటిక్ అయినా ఇవ్వచ్చు, క్యూబిక్ అయినా ఇవ్వచ్చు. ఇది కన్స్ట్రక్షన్స్ టాపిక్ చెప్పినప్పుడు ఫస్ట్ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్రెడీ. క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే ఖచ్చితంగా ఇట్లా పారాబోలా షేప్లోనే రావాలి గ్రాఫ్. అండ్ సెకండ్ వన్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తూ దాని రిలేషన్షిప్ వెరిఫై చేయమంటారు జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్కి. సో ముందు వాటికి జీరోస్ కనుక్కోండి. జీరోస్ని ఆల్ఫా బీటా అనుకోండి. ఇది ఒక వైపుకు రాయండి, ఇట్లా జీరోస్ అని ఒక వైపు. అండ్ కోఎఫిషియెంట్స్ ఇంకొక వైపు రాసుకోండి. కోఎఫిషియెంట్స్ అంటే ఎక్స్ కోఎఫిషియెంట్ ఏ అండ్ x² కోఎఫిషియెంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియెంట్ బి, కాన్స్టెంట్ సి ఒక వైపు రాయండి. వీటిని రిలేషన్ వచ్చేసి ఫార్ములాస్ ఉన్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. సో ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు వాల్యూస్ సేమ్ రావాలి, కరెక్ట్గా వస్తాయి అట్లా. అదే క్యూబిక్ పాలినామియల్ అయితే 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ b/a and alpha beta plus beta gamma plus alpha gamma equal to c/a and product of the zeros alpha beta gamma equal to minus d/a. సో ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైండింగ్ ద రిమైనింగ్ అదర్ 2 zeros of given cubic or biquadratic polynomial. x⁴ డిగ్రీ అంటే ఆర్డర్ 4 ఉన్న ఒక బైక్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి మొత్తం 4 జీరోస్ ఉండాలి. అందులో 2 జీరోస్ క్వశ్చన్లో ఇస్తారు ఆల్రెడీ. మిగతా 2 జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
లేదా ఒక క్యూబిక్ పాలినామియల్ కూడా ఇవ్వచ్చు, ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉండేలాగా. అందులో 2 జీరోస్ ఇస్తారు, రిమైనింగ్ 1 జీరో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది పాలినామియల్స్ యొక్క డివిజన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి చేస్తాం. అట్లాగే లాస్ట్ వన్ డివిజన్ ఆల్గారిథం ఆఫ్ పాలినామియల్స్. సో పాలినామియల్స్ మధ్య డివిజన్. సో 2 పాలినామియల్స్ ఇస్తే మనం దాన్ని డివైడ్ చేస్తూ రిమైనింగ్ కోషియంట్ పాలినామియల్ అండ్ రిమైండర్ పాలినామియల్ని ఐడెంటిఫై చేయడం. ఇవి గత ప్రశ్న పత్రాల్లో వచ్చిన ప్రశ్నలు. ఎక్కువ శాతం గ్రాఫ్ అడగడం జరిగింది పాలినామియల్కి సంబంధించి. అండ్ మొదటి 2 క్వశ్చన్ చూడండి, డివిజన్ ఆల్గారిథం వెరిఫై చేయమన్నారు. 3x⁴ - 5x³ + 4x² + 3x - 5 ఈ పాలినామియల్ని x² - 3తో డివైడ్ చేస్తూ డివిజన్ ఆల్గారిథంని వెరిఫై చేయమన్నారు. సెకండ్ క్వశ్చన్ కూడా అట్లాంటిదే. అండ్ ఫైండింగ్ ద రిమైనింగ్ జీరోస్ ఆఫ్ ఎ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ సంబంధించిన క్వశ్చన్స్. ఇవి 2 టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి మనకు. అండ్ డివిజన్ ఆల్గారిథంకు సంబంధించిన క్వశ్చన్ కూడా, వీటిని కూడా సాధన చేయండి. 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 2 మార్క్స్ క్వశ్చన్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే దానికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది పాలినామియల్లో ఆల్రెడీ చేసాం మనం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి. సేమ్ అదే మెథడ్ ఇక్కడ ఉంటుంది. పాలినామియల్ అంటే ఈక్వల్ టు సింబల్ ఉండదు. సపోజ్ x² + 2x + 2 ఇంతే ఉందనుకోండి, ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒకవేళ ఈక్వల్ టు 0 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసినవి జీరోస్ అంటున్నాం, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే వాటిని రూట్స్ అంటున్నాం. నేమ్ మారింది అంతే. క్వాడ్రాటిక్ పాలినామియల్ దగ్గర జీరోస్ కనుక్కున్నాం, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే రూట్స్ కనుక్కుంటున్నాం. మెథడ్ అదే మెథడ్, దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి జీరోస్ కనుక్కోవడం. ఒకవేళ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై కానప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ యూస్ చేసి కూడా కనుక్కోవచ్చు. x = -b ± √b² - 4ac/2a ఈ ఫార్ములా యూస్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇందులో ABC అనేవి x² x అండ్ x కోఎఫిషియంట్స్ అండ్ కాన్స్టెంట్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ ఇందులో స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో b² - 4ac, ఈ వాల్యూని డిస్క్రిమినెంట్ అంటాం. ఓకే, సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఒకవేళ ఇఫ్ b² - 4ac వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0, then the roots of the given quadratic are real and unequal, means different values, real and different. If b² - 4ac is equal to 0, then the roots are real and equal. And if b² - 4ac is less than 0, then it has no real roots, means real numbers లో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఉండవు అని అర్థం. ఇది చెప్పడాన్ని నేచర్ ఆఫ్ ద రూట్స్ అని అంటాం. నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమనట్లేదు, ఆ రూట్స్ ఎలాంటివో చెప్పాలంతే. సో అదే ఇక్కడ మెన్షన్ చేసాం. డిస్క్రిమినెంట్ కనుక్కోవడం మీన్స్ b² - 4ac వాల్యూ ఐడెంటిఫై చేయడం. అండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పండి అంటే ఆ రూట్స్ డిఫరెంట్ రూట్సా, ఈక్వల్ రూట్సా, అసలు రూట్స్ లేవా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ దానికి ఎలాంటి గ్రాఫ్ ఉంటుంది అని. ఒకవేళ b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కనుక ఉంటే, అండ్ దానికి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి, రూట్స్ ఉంటాయి కాబట్టి అది x యాక్సిస్ని 2 ప్లేస్లో టచ్ చేస్తూ వెళ్తుంది. ఇలా ఉంటుంది గ్రాఫ్. ఒకవేళ b² - 4ac ఈక్వల్ టు 0 అయింది అంటే ఒకటే 0 వస్తుంది కాబట్టి, రూట్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అది x యాక్సిస్ని ఒక ప్లేస్లో టచ్ చేస్తూ వెళ్తుంది, ఒకే నంబర్ దగ్గర. అండ్ లెస్ దాన్ 0 అయితే మాత్రం b² - 4ac లెస్ దాన్ 0 అయితే దానికి అసలు జీరోస్ ఉండవు, రూట్స్ ఉండవు కాబట్టి అది గ్రాఫ్ x యాక్సిస్ని టచ్ చేయదు. ఇట్లా ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద గ్రాఫ్. గత ప్రశ్న పత్రాల్లో వచ్చిన ప్రశ్నలు కొన్ని చూద్దాం. చెక్ వెదర్ 1, 3/2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఇచ్చారు. సో ఈ 1 x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, 0 రావాలి. 3/2 సబ్స్టిట్యూట్ చేయండి, 0 రావాలి. దెన్ వీ కెన్ సే దట్ దీస్ 2 numbers ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోమని ఇచ్చారు. ఇక్కడ నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇది డిస్క్రిమినెంట్. ఈ వాల్యూని బట్టి ఒకవేళ అది పాజిటివ్ అయితే రూట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ టు 0 అయితే ఎలా ఉంటుంది, లెస్ దాన్ 0 అయితే ఎలా ఉంటుంది చెప్పాలి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రూట్స్ కనుక్కోవడం. అండ్ నెక్స్ట్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అని ఇచ్చాడు.
సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే పాలినామియల్స్లో మనం చూసాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అని అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సమ్ అండ్ ప్రోడక్ట్ సమ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది -4√3 ఉంది బై 1 సింప్లిఫై చేయండి. అట్లాగే సి బై ఏ సి వాల్యూ ఇస్ 9 బై 1 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 9. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. అంటే ఇక్కడ b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు రైట్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. ఓకే, నౌ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఈ 3 క్వశ్చన్లు అలాంటివే. ఫస్ట్ సింప్లిఫై చేయండి ఈక్వేషన్ని. ఆఫ్టర్వర్డ్స్ ax² + bx + c = 0 రూపంలో కనుక ఆన్సర్ వస్తే దెన్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2 sin square theta minus 3 sin theta plus 1 equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వేరియబుల్ ఎక్స్ ప్లేస్ లో వాళ్ళు సైన్ థీటాని ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. అంటే 2x² అని ఉండాలి, 2 sin square theta minus 3x ఉండాలి, అక్కడ సైన్ థీటా ఇచ్చారు, ప్లస్ 1 ఇచ్చారు ఈక్వల్ టు 0. నో యూ హ్యావ్ టు సాల్వ్ దిస్. అంటే లాస్ట్కి థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్ రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సి ద ఫస్ట్ క్వశ్చన్ log 8 base 2 అండ్ log 100 base 10 ఇవి రెండు రూట్స్ గా ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ పాలినామియల్స్ లో ఎలా చేసామో అట్లాగే అక్కడ జీరోస్ ఇస్తే ఏం చేస్తాం, ఫస్ట్ వాటిని ఆల్ఫా బీటా అనుకోవాలి. సో వాట్ ఈస్ ఆల్ఫా హియర్ log 8 base 2 ఇట్స్ వాల్యూ ఇస్ 3 అండ్ బీటా is log 100 base 10 its value is 2. Then find alpha plus beta. Alpha plus beta equal to 3 plus 2 is 5 and then product of the roots alpha into beta equal to 3 times 2 equal to 6. Now substitute in the formula x² minus of alpha plus beta into x plus alpha beta equal to 0. Polynomials లో అయితే ఈ ఈక్వల్ టు 0 ఉండదు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగారు కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు 0 రాస్తాం. x² minus of alpha plus beta value is 5 times x plus alpha into beta value 6 equal to 0. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అట్లాంటిది. log 8 base 2 ఒక రూట్ అండ్ cosecant 30 వాల్యూ ఒక రూట్ అని ఇచ్చారు. నెక్స్ట్ sin 30 is one root and cos 60 is another root. So alpha is sin 30, it is 1/2 and beta is cos 60, that is also 1/2. Again follow the same method. Find alpha plus beta and alpha into beta, substitute in the formula. And 4 marks 6 marks వస్తే completing the squares method యూస్ చేసి రూట్స్ కనుక్కోవడం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. అండ్ నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే క్వశ్చన్ కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి కన్వర్ట్ చేస్తూ దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై యూజింగ్ ద కంప్లీటింగ్ స్క్వేర్స్ మెథడ్. అండ్ 9x² plus kx plus 1 equal to 0 has equal roots, then find the value of k. ఈక్వల్ రూట్స్ అని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారంటే ఈక్వల్ రూట్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, b² - 4ac వాల్యూ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో దీంట్లో ఆ ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు k వాల్యూ వస్తుంది. అండ్ రైట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 - √3 అండ్ 2 + √3. ఇంతకుముందు చెప్పాము ఇట్లాంటి క్వశ్చన్. ఇచ్చిన నెంబర్ ఫస్ట్ నెంబర్ ఆల్ఫా అనుకోండి 2 - √3 అండ్ ద సెకండ్ నెంబర్ బీటా అనుకోండి 2 + √3. Then find alpha plus beta value and alpha into beta value and equal to 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఏ ట్రైన్ ట్రావెల్స్ 360 kilometers at uniform speed. If the speed had been 5 km/h more, it would have taken 1 hour less for same journey. Find the speed of the train. ఇట్లాంటి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు 2 వర్డ్స్ 2-3 సార్లు మంచి జాగ్రత్తగా చదువుతూ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడో అది ముందు వేరియబుల్గా డిఫైన్ చేయండి. వేరియబుల్ మీన్స్ ద వాల్యూ విచ్ వీ డోంట్ నో. సో ఇక్కడ ఏదైతే కనుక్కోమని అడుగుతాడో దాని వాల్యూ తెలియదు కాబట్టి అది మీరు వేరియబుల్గా డిఫైన్ చేయండి ఫస్ట్. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోమన్నారు కాబట్టి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు x km/h ఫస్ట్ డిఫైన్ చేయండి. తర్వాత దానికి సంబంధించి ఇంకేం వాల్యూస్ ఇచ్చారో చూసుకోండి. సో ఏ ట్రైన్ ట్రావెల్స్ 360 km స్పీడ్ అన్న, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 360 km. తర్వాత ఇఫ్ స్పీడ్ హ్యాడ్ బీన్ 5 km మోర్ అంటే స్పీడ్ ఇంతకంటే ఒక 5 km పెంచినప్పుడు. సో ఇట్లా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకొని దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మార్చడానికి ట్రై చేయండి. సో ఇందులో ట్రైన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి,
తర్వాత ఏజెస్‌కి సంబంధించిన క్వెషన్స్ వస్తాయి. తర్వాత సమ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఇట్లాంటి వీటి ఏరియాకి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. సో, ఒకసారి ఈ ఈ రిలేటెడ్ క్వెషన్స్ 2, 3 ప్రాక్టీస్ చేసుకోండి. ఎట్లా కన్వర్ట్ చేయాలి అని. వన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్వర్ట్ అయిపోయిందంటే మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఆన్సర్ ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు.